హాయ్ హలో నమస్తే. స్వామియే శరణమయ్యప్ప. మిత్రమా, వినాయకుడు అయ్యప్ప మాల వేసినప్పుడు శివుడితో అసలు ఈ 18 మెట్లు ఎందుకు ఎక్కాలి తండ్రి అని అడుగుతాడు. దానికి శివుడు నవ్వుతూ ఈ 18 మెట్లు 18 మంది దేవుళ్ళని ఈ విధంగా చెప్తాడు. మొదట వినాయకుడు, శివుడు, పార్వతి, కుమారస్వామి, బ్రహ్మ, విష్ణువు, రంగనాథుడు, కాలయముడు, సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శనిదేవుడు, రాహువు, కేతువు ఈ దేవుళ్ళని మరియు 18 తత్వాలైన చూడడం, వినడం, సువాసన, రుచి, స్పర్శ, కామం, దురాశ, క్రోధం, కోపం, మోహం, మతం, మాశ్చర్యం, డాంబికం, సాత్వికం, రజసం, తామసం, విద్య, అవిద్య వంటి గుణాలను తెలియజెప్పే విధంగా ఈ 18 మెట్లను నిర్మించడం జరిగింది. వినాయక, నీకు నీ తమ్ముడు ఎవరో తెలియకపోవచ్చు, కానీ నీ తమ్ముడికి నువ్వు ఎవరో బాగా తెలుసు. అందుకే ఒక మెట్టులో మొట్టమొదటి మెట్టు నువ్వు కూడా ఉండేలా నిర్మించడం జరిగింది. ఎవరైనా సరే ఈ మెట్లు ఎక్కేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు అయ్యప్పను దర్శించుకోవడానికే కాదు, ఇంతమంది దేవుళ్లను దర్శించుకొని ఆ తర్వాతే అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. మరొకసారి స్వామియే శరణమయ్యప్ప. ఈ విషయం మన అయ్యప్ప భక్తులందరికీ చేరే విధంగా చూసినా విన్నా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ప్లీజ్. మరి అందరూ తెలుసుకోవాలిగా. ధన్యవాదాలు. రేపు ఒక మంచి విషయంతో ఇంకొక మంచి వీడియోతో కలుసుకుందాం. జై హింద్. స్వామియే శరణమయ్యప్ప.